వికాస వేదిక మరియు తెలంగాణ ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు మిత్రుడు పుష్ప శ్రీనివాస్ గారు, అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లా వైశ్య సంఘం మరియు ఐబిఎం అవోప వాస్తవిక క్లబ్స్ సత్రం అన్ని సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యంగా నా సోదరుడు ఆదివాసీ చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు కోరిన్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆతిథ్యం ఇస్తున్నటువంటి సత్తా యజమాని అందరూ, పట్టణ సంఘం జిల్లా సంఘం అందరికీ పేరు పేరు విచ్చేసినటువంటి న్యాయవాదులకు, ప్రెస్ మిత్రులకు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలుసు. ముఖ్యంగా వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై చర్చాగోష్ఠి ఒక కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఒక నెల రోజుల క్రితం తీసుకున్నాం. అసలు ఎందుకు కావాల్సి వచ్చినటువంటి ఆత్మగౌరవం, హక్కుల సాధన ఏముంది, మనకు సడన్గా వచ్చినటువంటి ఆత్మగౌరవం అంశం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దాని మీద ఒక చర్చాగోష్ఠి జరిగితే బాగుంటుంది. ఆ చర్చాగోష్ఠిని కూడా ఏ రకంగా జరపాలన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, ప్రప్రదంగా వైశ్యుల్లో ఉన్నటువంటి మీడియా మిత్రులు, జర్నలిస్టులు మన దాంట్లో ఎంతమంది ఉన్నారు, న్యాయవాదులు ఎంతమంది ఉన్నారు, ఉపాధ్యాయ వృత్తులు, ఈ మూడు వృత్తులు సెలెక్ట్ చేసుకుంటారు. ఈ మూడు వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే సమాజానికి మొబిలైజ్ చేసే పనులు ఉంటారు. కొంత విద్యాపరంగా చైతన్యం చేసేదాన్ని కూడా కీలకంగా పనిచేస్తారు. ఉపాధ్యాయులు అంటే గౌరవం ఉంటుంది, ప్రెస్ అంటే గౌరవంతో ఉన్న భయమో భయంతో ఉన్న భక్తి ఉంటుంది. న్యాయవాది అంటే గంగారావు క్లియర్గా చెప్పాడు, గంగారావు అంటే దాన్ని ఎక్కడ డెఫినేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది, పెట్టినటువంటి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఎగ్జాంపుల్తో సహా చట్టానికి న్యాయానికి లోబడి ఏ రకంగా రూపొందించాలని అద్భుతంగా విశ్లేషించారు. బహుశా చాలా గమనించారు కానీ చాలా అంటే హైకోర్టు న్యాయవాదాలు కొంత విశ్లేషణ ఉంది, దాన్ని చదివి అందుకని ఫస్ట్ ఏమన్నా ఆ పాంప్లెట్ చదవండి, చూసిన తర్వాత మనం ఈ మూడు సంఘాలు ఎదుర్కొన్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో రౌండ్ టేబుల్ సమావేశం ఇమీడియట్గా శనివారం రోజు అనుకుని సోమవారం సాయంత్రం హైదరాబాద్లో సమావేశం ఏర్పడేసి ఒక 65 మందిని అందుబాటులో ఉన్నారని నల్గొండకి వెళ్ళి, కొంతమంది కరీంనగర్కి వెళ్ళి, అంటే రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నారని 65 మందిని ఫోన్ చేస్తే 54 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం కూడా కొంతమంది చెప్పినాం, సాయంత్రానికి అటెండ్ అయ్యారు. దాని తర్వాత ఒకటి 2 వారాల లోపల ఇంకొక చర్చ పెడదాం, పెద్ద ఎత్తున వైడల్గా పెడితే దాని ఇంపాక్ట్ ఏముంటుంది, తద్వారా మనం పాంప్లెట్ రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యూహం ఏం చేస్తే బాగుంటుంది ఇక చర్చకు వస్తుంది. దాని తర్వాత శ్రీలక్ష్మి కన్వెన్షన్లో కర్నూలులో ఒక 152 మంది మళ్ళీ ఒక సమావేశం. దాని తర్వాత నల్గొండలో పెట్టినాం, దాని తర్వాత వరంగల్లో పెట్టినాం, ఇప్పుడు కరీంనగర్ కంటే ముందు యాక్చువల్లీ ఖమ్మం అనుకున్నాం. ఖమ్మంలో ఈరోజు ఉండాల్సి ఉన్నాం, కానీ కరీంనగర్ జిల్లాకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడికి వెళ్ళి వైశ్య శంకాలకు 2 దశాబ్దాల క్రితం కంజరాబాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే స్టార్ట్ అయింది, వైశ్యుల కోసం ఆత్మగౌరవం కోసం. ఆ రోజు అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న మనం ఈ రోజు ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యవస్థలు ఉంటే, కానీ ఈ వేళ మీద ఒక విజన్ ఉన్నటువంటి మహానుభావుడు కంజరాబాద్ ఆ రోజు ఒక శంకాలను పూరించినటువంటి జిల్లా ఇది. ఇదే కాకుండా వైశ్యుల ఆత్మగౌరవమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం, ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఛాలెంజ్ చేసినటువంటి నేల కరీంనగర్ పార్లమెంట్ స్థానం. అక్కడ వెళ్ళి కేసీఆర్ ప్రస్తావిస్తారు. అంటే ఇక్కడ ఆశీర్వాదించడం ఇస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కాదు, యావత్ భారతదేశానికి గతంలో సోదరుడు మొత్తం మన సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాలి. డెఫినెట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఏ ఒత్తిడి తీసుకోవాలో అది తీసుకొచ్చేదాకా మేము ఎక్కడ పోం. జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, మీరున్నారు, నేనున్నా, దునియా బన్యాన్ అయ్యేదో దునియాన్ అయ్యే అని చెప్పేటువంటి స్లోగన్ ఉంది. ఆ స్లోగన్ కూడా వినిపిస్తాం. తెలంగాణ గడ్డ మీద వైశ్యుల చరిత్ర ఏ రకంగా ఉంది, తెలంగాణ గడ్డ ఉన్నటువంటి చరిత్రలో ఉత్తర భారతదేశం కాదు దక్షిణ భారతదేశంలో మా భూపతి కృష్ణమూర్తి గారు మహాత్మా గాంధీతో పాటు 14 రోజులు జైల్లో ఉన్నటువంటి 1990లోనే జైల్లో ఉన్నటువంటి తెలంగాణ గడ్డ ఉంది. ఇదే తెలంగాణ గడ్డ మీద జైలు మళ్ళీ సమాజ విప్లవకారుడు ఉన్నాడు, నా వైశ్యుడు జైలు మళ్ళీ మనతో చరిత్రలు తెలుగు రాష్ట్రాల దర్శి తెచ్చాడు, అద్భుతమైనటువంటి నాయకుడు, గడగడలాడించిన ప్రపంచంలో బాబులు కాదు పిస్తోలు తీసుకొచ్చి బయటకి చేసినటువంటి ఒక గదర్ పార్టీ వ్యవస్థాపకులు మన వైశ్యుడు. మరి అమరజీవి కొద్ది శ్రీరాముడు, ఇంతమంది వైశ్యులు నేపథ్యం. ఇదే కాకుండా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో చాలా సందర్భాలు మనం మాట్లాడతాం. వారికి రిజర్వేషన్ వద్దు, మనకి ఎందుకు ఇవ్వట్లేదు, మనకేం కావాలో మనం అడగా తప్ప రిజర్వేషన్ నుంచి మన సంబంధం
అంబేద్కర్ గారు చెప్పిన దాంట్లో నిజం ఉన్నది. అంబేద్కర్ గారు గౌరవిద్దాం. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వాళ్ళని నిలదీసే క్రమంలో అందరికీ ఎవరి జనాభా వాటా ప్రకారం మనకు కావాల్సినటువంటి దామాష ప్రకారం వారి హక్కులను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల నుండి భారతం ఉందండి. దాన్ని అడగకుండా మన వాణిజ్య దేశం నుంచి అడగాల్సి వస్తుంది. మనం 7 డిమాండ్ తీసుకున్నాం. 7 డిమాండ్లలో ఏమన్నా వైశ్య కమిషన్ ఏర్పడలేదు. దానికి గంగాధర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. గ్రాస్ రూట్ లో ఒకవేళ కమిషన్ అంటే ఏర్పడిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఉంది, ఆ మహిళా కమిషన్ ఉంది. కమిషన్ ఏర్పాటు చేస్తే మన దాంట్లో ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సాంఘికంగా లేకపోతే మానసికంగా కావచ్చు లేకపోతే ఇంకే రకమైనటువంటి దోపిడీకి గురైతే మనం అనగానటువంటి కులాలలో మనం అత్యున్నత స్థానంలో ఉంటే వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్ తీసుకుంటాడు, ఎంఆర్ఓ తీసుకుంటాడు, నీకు భరోసా ఇస్తారు. ఆర్థిక భరోసా వైశ్య కార్పొరేషన్ ఇస్తుంది. కానీ సామాజిక భద్రత సామాజిక భరోసా ఇచ్చేది వైశ్య కమిషన్ ఇస్తుంది. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ గురించి మనం కొట్టాలి. అందరూ వివిధ సంఘాల ద్వారా వివిధ రకాల ఇక్కడ ఆనందం చెప్తున్న ఈడబ్ల్యూఎస్ విషయంలో కొట్లాడిన దాంట్లో మహాసభ లేదు, ప్రపంచ మహాసభ లేదు, ఇంకే సంఘాలు ఉన్న చైతన్య పోరాట సమితి చేసింది. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి మేము చేసాం. అప్పుడు మా పుల్లూరు సత్యనారాయణ కూడా వచ్చిండు, మా ప్రేమ ఉన్నాడు. దానికోసం రెడ్లు బ్రాహ్మణులు వైశ్యులు అందరూ కలిపి కొట్లాడు. ఎందుకంటే వాళ్ళ అవసరం ఉంది. దానికోసం అప్పుడు చేసినటువంటి సంఘటనలు ఉండేది. దేనికోసం చేసినాం? ఆ రోజు ఐక్యత వచ్చింది. అన్ని కులాలు అంటే అగ్రవర్ణాలని చెప్పుకున్నటువంటి కులాలు 4 కులాలు 5 కులాలు మనం ధర్నా చేసి సాధించాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? మన అగ్రవర్ణం ఉన్నాం. అగ్రవర్ణం పేరు అగ్రవర్ణం ఉన్నది మాత్రం అగ్రవర్ణం. రాజకీయాలు లేడున్నాం, అట్టడిన స్థాయిలో మనం యాచించే స్థాయిలో లేము, శాసించే స్థాయిలో రావాలని అంటాం. కానీ ఈరోజు యాచించే స్థాయికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? మన పాలకులు మన సంఘంలో ఉన్నటువంటి పాలకులు చేసిన కర్మతోటి మనం ఈ గతికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే దానికోసమే వచ్చాం. మనకు కూడా పదవి ఏంటనే లాంఛనం పెట్టగానే అసలు సమస్యలు పక్కన పెట్టాం. మన కుర్చీ కోసం మనం ఉన్నాం. 2 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 2005 2000 కాకుండా ఇచ్చినటువంటి దాన్ని గౌరవించారు. ప్రభుత్వం గౌరవించి 11 మంది మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది, ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, ఒక ఎమ్మెల్యే ఇచ్చింది, 5 కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే మన ప్రభుత్వాన్ని కూడా ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వాన్ని ఎక్కడికి మనం ఏమో విమర్శించాలి. కొంతమంది ఈరోజు అంటున్నారు మీటింగ్ పోతే మా విశేషాలు చెప్పాడు అన్న, నేను మీటింగ్ వస్తున్నా కాకపోతే మన మీటింగ్ పెట్టాడు నేను పోతున్నా అంటే ఆయన ఫోన్ చేసింది ఒక ఆయన. నువ్వు ఎందుకు పోతావు? ఆయన అగ్రెస్ చేస్తాడు. ఓరి పెద్దవా అగ్రెస్ కాదు, నేను కొట్టాను అందుకే నువ్వు ఆ స్థానంలో వస్తున్నావు. తెలంగాణ ఉద్యోగం కోసం కష్టపడ్డావు, తెలంగాణ స్థానంలో తీవ్రపడ్డావు కాబట్టి నీ కులాన్ని గుర్తించావు, నీ కులం కూడా పనిచేసాం, ఇలాంటి విషయం 100 కేసులు పెట్టుకున్నాం, తెలంగాణ ఉద్యమం బుధానేసుకున్నాం, దానికోసం శంకారావం చేసాం, దుకాణం బంద్ చేసాం, బండ్లు బంద్ చేసాం, అన్ని బంద్ చేస్తే ఆర్థికంగా నష్టపోయింది కూడా ఆనందం వయసు. దాని ద్వారానే నీకు కులం ద్వారానే వచ్చింది తప్ప నిన్ను విసిరి పెద్ద దూరపడి నీకు ఎవరు ఇయ్యరు. దాన్ని గుర్తించాల్సిన బాధ్యత ఉంది. తద్వారానే మనం ఈరోజు సంఘం కోసం వైశ్య గంజరాడు. అరే 2 దశాబ్దాల కింద గంజరాబో లేదు, పదవాసించలేదు, గంజరాబాద్ పార్లమెంట్ స్థానం వేయలేదు, లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థానం వేయలేదు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ పెట్టేదిగా జగిత్యాల జయత్రయాత్ర నినాదంతోటి ఉధృతంగా ఉద్యమాలు చేసినటువంటి గడ్డ, ఒక మనోజులో పుట్టినటువంటి నేల. కరీంనగర్ ఉన్నటువంటి చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వేములవాడ రాజరాజేశ్వరి సాక్షి చెప్తున్నారు. పదవుల కోసం మేము పనిచేయట్లేదు, పదవులు ఎప్పుడో వచ్చేటువంటి పదవుల కోసం కాదు. పదవులు ఆల్రెడీ ఎన్ని పదవులు రావాలో ఒక గుర్తింపు వచ్చింది, ఒక రాజ్యం సత్తా అంటే గుర్తింపు వచ్చింది. సమాజంలో తిక్కున్నాడు అని చెప్పిండు, ఇప్పుడే కెప్టెన్ ఉన్నాడు అని ఆ సమాజంలో గౌరవం. నా బిడ్డల ఉద్యోగం కోసం నేను చేయలేదు. నిజంగా సీనియర్ చెప్పాడు, సత్యగా చెప్పాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, లేకపోతే నా బిడ్డ అమెరికాలో ఉన్నది, మాకు ఇలాంటి ఉద్యోగాల కోసం. ఈ రోజు నేను కూడా చెప్తున్నా, మా పిల్లల కోసం మేము పనిచేయట్లేదు. జాతికి ఉన్నటువంటి వైశ్య జాతిలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యుల కోసం మేము పనిచేస్తున్నాం. నిరుపేద వైశ్యులకు అవసరం. నేను ఇదే ధర్మాపురంలో వైశ్య మీడియేషన్ కార్యక్రమాలు పెడితే సత్యనారాయణ వచ్చి నాకు వచ్చి చెప్పాలని అన్న నేను 80% నేను వస్తాను. అది అద్భుతంగా అనిపించింది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించి చేయలేదు. ఆయన 30 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటా, 40 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటా, సంబంధం లేదు, నాకు తెలియదు. కానీ జస్ట్ ఆయన నమ్మకం అంత దూరం హైదరాబాద్ వచ్చి నాకు ఇన్విటేషన్ కడిస్తే నేను పోకపోతే నాకు జాతీయ క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందేమో. ఆ బాధలతో నేను ఆ మంచి సమయాన్ని ఇవ్వలేకపోతే నేను ద్రోహం చేసే వాళ్ళని చెప్పి నేను ధర్మంలోకి వచ్చింది. కానీ నా అదే ఉద్యోగానికి బ్యానర్ పెట్టాను నేను వయసుకున్నప్పుడు. ఈ రోజు 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తే పట్టణ మీద బ్యానర్ పెట్టాను. ఈ రోజు వచ్చినటువంటి ఫ్లెక్సీ ఉంది. కానీ ఆ రోజుల్లో మాకు ఒక అవేర్నెస్ ఉంది. రాజకీయ గౌరవం తర్వాత ఆయన పెట్టినటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పదవి పెట్టినా, ఇంకో పదవి కోసం పెట్టినా అనవసరం అప్రస్తుతం. కానీ రాజకీయం కోసం చేస్తున్నాం. ఈ 3 వర్గాలు ఎవరైతే జర్నలిస్టులో, న్యాయవాదులు, టీచర్లు తీసుకున్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ కలగలిస్తే ఒక నాయక నాకు ఒక కథ
వైశ్య వికాస వేదిక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇక్కడ ఇచ్చేసినటువంటి దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు ఉండొచ్చు. మేము ఒక స్టూడెంట్స్ విద్యార్థులకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు అవార్డ్స్ ఇచ్చాం. దాదాపు 4,932 విద్యార్థులకు అదే కాకుండా మనలో ఉన్నటువంటి వైశ్య ఉపాధ్యాయులకు 1120 మంది టీచర్లు సన్మానం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఈరోజు వస్తుంటే మహబూబ్నగర్కి వెళ్ళి ఒక నరసింహస్వామి అని ఒక స్కూల్ వచ్చాడు, ఫోన్ చేసి అన్న నాకు 2 సంవత్సరాల క్రితం నువ్వు సన్మానం చేస్తూ నా ఫోటో ఇవ్వగలుగుతావు. దేనికి ఫోటో అంటే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కోసం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి వచ్చినటువంటి మెరిట్స్ ఏమైనా ఉంటే దాన్ని అప్లై చేసుకోవాలి. దానికోసం నాకు ఈ ఫోటో కావాలి, మన సంస్థ ఇచ్చిన ఫోటో కావాలంటే మన వెబ్సైట్ ఉన్నది వైశ్యవికాస.com ఉన్నది, అది తీసుకొని మీరు అప్లై చేస్తే తప్పకుండా మీకు వస్తుంది. ఇదే ఈరోజు యావత్ భారతదేశంలో 19 ఉత్తమ ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయుల టీచర్ ఎన్నికైంది మన వైశ్య పెట్టాలని. ఆమె ఫస్ట్ సన్మానం చేసింది మన జాతర వైశ్య వికాస నుండి ఆమె సన్మానం చేస్తే ఆమెకు జాతీయ అవార్డు రాగానే స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ నన్ను గుర్తించినటువంటి మహిళగా గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించింది మా సంస్థ వైశ్య వికాస. దానిని మా ప్రభుత్వం గుర్తించిందని చెప్పి మేము అదే చెప్తున్నాం. మేము ఒక భరోసా కోసం చెప్తున్నాం. నా ఇంటికి ఏదో ఉన్నదని నేను చెప్పలేదు. నేను లేకపోతే ఇక్కడ సీనాలు ఆకడానికి నేను 5,000 పంపిస్తా 10,000 పంపిస్తాను నేను చెప్పలేదు. బుస్సాసీకి ఫోన్ చేసి అన్న మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం, ఆ కార్యక్రమాన్ని చేద్దంటే ఒకటే ఆర్డర్, అన్న నా అర్థం పేరు అవసరం లేదు, నేను ఆడవేసే సంఘాలు చేసి ర్యాంకులో ఉన్నాను, నాతో పాటు ఉన్నటువంటి పట్టణ సంఘాలకు సంబంధించి వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టు అన్ని పెడుతున్నా, అందరి బ్యానర్ల మీద ఫోటోలు వేయాలి, అందరి బ్యానర్ల మీద పేరు పెట్టండి, డిజైన్ చేసి నువ్వే పంపాలి. అన్న అక్క కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీకు ఇబ్బంది పెట్టదు, నన్ను ఇబ్బంది పెట్టదు, మనం ఇక్కడికి వచ్చింది స్టేజ్ల మీద మాట్లాడడం కోసం కాదు, అందుకే ఈ స్టేజ్ మీద కుర్చీల పంచాయతీలో కూడా తీస్తుంది. ఎందుకంటే నేను చిన్నోన్నా నేను పెద్దోన్నా లేకపోతే రమేష్ గారి అలిగిపోయినా పోతాం, దానికోసం కాదు, సమాజం కోసం, వైశ్య జాతి కోసం, వైశ్య జాతి మనుగడ కోసం, వైశ్య జాతికి కావాల్సినటువంటి అంశాలు ఒక కార్పొరేషన్ జిల్లా మనం చెబుతున్నాం. అది ఒకటే కాదు, వైశ్య కమిషన్ రావాలి, వైశ్య బంధు రావాలి, రాజకీయ వాటా రావాలి, ఈడబ్ల్యూఎస్ లో వాటా రావాలి, విదేశీ విద్యావేత్తనంలో మనకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రావాలి. ఆయన బిడ్డ అమెరికా వెళ్ళి ఒకవేళ నాకు ఐఏఎస్ లో కనుక 2 మార్కులు వచ్చి ఉంటే నా కొడుకు ఐఏఎస్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఐఏఎస్ కోచింగ్ కూడా మన వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలు ఉంది. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఇచ్చారు. వైశ్య వికాస వేదిక నుండి కరోనా కష్టకాలంలో మా మిత్రులు నుండి 40 రోజులు రోజు 2 గంటలు ఆన్లైన్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారు. అంటే ఎడ్యుకేషన్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. నాకు ఒక విజన్ ఉన్నది, ఒక వాల్యూ ఉన్నది. ఆ వాల్యూ తోటే ఒక కమిట్మెంట్ తీసుకోవడం కోసం ఆ విజన్ తోటే విజ్ఞాని సాధిస్తున్న నమ్మకంతో వైశ్య వికాస వేదిక 2017 చేసాం. 6 సంవత్సరాల నుండి గ్రౌండ్ నడుస్తుంది. కమ్యూనిటీ మీద ఏం చేయాలి, కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు, ఇదే కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చొక్కారావుని ఎంత పెద్దటువంటి మంత్రిని ఓడుకుంటున్న నల్మాస్ కొండే ఉన్నాడు. ఆ గడ్డ ఉంది కదా, ఆ రోజు భయపడే కదా, జనరల్ స్థానమే కదా, ఆ రోజులో చొక్కారావు మంత్రి అంటే అందరూ భయపడేటువంటి పరిస్థితి. ఆ దొరకు అనుకూలంగా ఉండాలి, దొరకు ఎంత పోదు. ఇంతకుముందు రెడ్డి సమాజ వర్గం సంబంధించి మాట్లాడుతుంటే ఆయన ఏమన్నా మనకు తెలియదు, మరి ఆయన ఆడిపోవాలని భయపడే పరిస్థితి ఇంతకుముందు మిత్రులు మాట్లాడారు. అదే ధరని ఓడగొట్టినటువంటి చరిత్ర ఉంది. ఒక అద్భుతమైనటువంటి
ఇంకో మిత్రుడు చెప్పాడు, మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రావాలి, మీకోసం వేస్తున్నారు. వాడు వచ్చేటువంటి పరిస్థితి మనల్ని మీటింగ్ వరకు వాడే మీటింగ్ వాడిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత. నీ హక్కు కోసం నేను కొట్లాడుతున్నా, ఆ ఒక్క రోజు సమయాన్ని కేటాయించాలని చెప్పాలి. ఆత్మ గౌరవం కోసం ఏర్పడేటువంటి వైశ్య వికాసం. ఆ రోజు మహాత్మా గాంధీ నుంచి బ్రిటిష్ కాలం నుంచి సత్యంగా చెప్పాడు. 130 సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటన. ఆయన ఒక గరీబ్ కోటాలకు వెళ్ళి అల్పసంఖ్యాక వర్గం ఉన్నటువంటి మన వైశ్యులు 130 సంవత్సరాల కింద ఆయన జన్మించింది. ఆల్మోస్ట్ 128 129 ఉన్నది మహాత్మా గాంధీ వేరే వైశ్యాకారం. వైశ్యుల కులాలు చాలా ఉన్నాయి, అది పెద్ద సబ్జెక్ట్. అది ఇది మళ్ళీ మనం ఆదివాసులు ఎక్కడ, వైశ్యులు ఎక్కడ, లేకపోతే దళిత వైశ్య ఎక్కడ, మనకు చెప్పుకునేటువంటి గొప్ప చెప్పుకోవడం. ఎవరైనా అగర్వాలో లేకపోతే సాంఘీనో ఇంకోటి వస్తే వాడు మా వైశ్యుడు, అమిత్ షా మా వైశ్యుడు, మోడీ మా వైశ్యుడే, నాకు కులపడేది చెప్పు. నీ కులపడేది నువ్వు చెప్పినప్పుడు తెలంగాణలో ఐక్యంగా ఉంటే, మన ఐక్యమత్యంగా ఉంటే పోయి నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తావు. రేపటి కాదు రేపు రాబోయే ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, మనకు అక్కడ అవకాశం వస్తుంది. లేకపోతే జెడ్పీటీసీలో అక్కడ అవకాశం వస్తుంది. మన కాడ ఉన్నటువంటి సత్తాన్ని మనకు సులభగలిగితే, సత్తాన్ని చాటగలిగితే తప్పకుండా మన ప్రజాస్వామ్యం భద్రంగా మనం ఎదుగలిగితే మన వాటిని ఢిల్లీ పార్లమెంట్ స్థానాలు పెడదాం, రెండు పార్లమెంట్ స్థానాలు పెడదాం, 10 అసెంబ్లీ స్థానాలు పెడదాం. రేపు రాబోయే కాలంలో 2026లో ఢిల్లీ దేశాలు. ఇంకొక మిత్రుడు అన్నాడు, అన్న ఎలక్షన్లు వస్తున్నాయి, ఇప్పుడే 5 టికెట్లు అడగాలి. 5 టికెట్లు అడగడానికి కనీసం మనకు పార్టీలో అభ్యర్థులు లేదు. దాన్ని తయారు చేసింది అంటే మనకు రాజకీయ కంపెనీ లేదు, మన సంఘాలకు రాజకీయ కంపెనీ లేదు. మన కమిటీ ఎప్పుడు ఉంటుందంటే సంఘం ప్రమాణ స్వీకారం వచ్చిన రోజు మన తమ్ముల్లో రామాడులో రాజకీయ కమిటీ చైర్మన్ చేస్తారు, యువతులు చైర్మన్ చేస్తారు. వాడు ఆరోగ్యం లేకపోతే మళ్ళీ ఏదో వనవాసాలకు పోయే రోజు కార్తీక వనపడి ఉంటాడు. వారి ఫోటో ఒకటి పెద్ద ఉంటుంది, దాంతో ఆ రోజుకు ఆ కార్యక్రమం ముగిస్తాం. అది కాదు మనకు కావాల్సింది. రాజకీయ పరంగా మనం డెవలప్ చేయాల్సినటువంటి శిక్షణ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే. ఇంకొక సోదరుడు చెప్పాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేపథ్యంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 14 నెలల కాలం, నవంబర్ 26వ తారీఖు 2011 కావాలంటే మీరు ఒకసారి ఆంధ్రజ్యోతి ఆర్టికల్ తీసుకోండి. ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో నేను రాశాను. వైశ్యులు రాజకీయ అస్పృశ్యులు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ ఇబ్బంది పెట్టేటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నాడు. జగన్ ఇబ్బంది పెడుతున్నాడు రోషయ్య గారు. దానికి భరోసాగా ఆంధ్రలో ఆర్టికల్ వస్తే ఆంధ్రజ్యోతి మీద ప్రచురించుకోబడింది. ఆయన పిలిచి రోషయ్య గారు వేరే వాళ్ళని, ఎవరైనా బాబు నా మీద నమ్మకంతో నా మీద గౌరవంతో రాశాడు. అదే మనలో ఉన్నటువంటి వైశ్యులు వాసవి సర్వత్ర పుస్తకం వస్తుంది. వాసవి సర్వత్ర పుస్తకంలో కింద రాసి అదే మ్యాటర్ మేము ఇస్తే కింద రాసింది ఏంటంటే కాచల సత్రాలు రాసింది. దాని కింద మేము పెట్టేది తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ. తెలంగాణ వైశ్య మహాసభకు చైర్మన్ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముందే మీరేదని చెప్పి అక్కడ రాలేదు. దాన్ని చూసిన తర్వాత కదిరి మాజీ శాసనసభ్యుడు పాఠశాల నాకు పోలీసుడు సత్తంగా ప్రమాణంగా రాసేవాడు. రోషయ్య గారు అంటే చేసాడు. దాని తర్వాత పాఠశాల ప్లేస్ లో ఆయన గెలిచిందంటే ఓన్లీ వైశ్యుడు ఒక నమ్మకం. ఆయన మీద నమ్మకం ఎందుకు ఉంది అంటే ధర్మబద్ధంగా పరిపాలిస్తాం వైశ్యులు, న్యాయబద్ధంగా ఉంటాం, లాభాపేక్షలో ఉంటామే కానీ మోసం చేసే పరిస్థితులు ఏ వైశ్యులు ఉంటుంది. దాన్ని చెప్పాలి. దాన్ని మనం ఏం చెప్తాం, పీరాశోడు రావడమే మా సీనియర్ పీరాశోడు నాకు పోతే అడిగితే ఇయ్యలేదు, అది కాదు మనం చేయాల్సింది. ఓన్లీ విధవా పీరాశని కాదు, పొదుపు నేర్పడము, పొదుపు పాఠాలు నేర్పింది మేమే, అంటే సమాజానికి భరోసా ఇచ్చింది మేమే, సంస్కృతికి వారసులు వైశ్యులు చెప్పాలి. ఈ రోజు ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు దేదీప్యమానంగా నడుస్తున్నాయి. హిందూ సమాజాన్ని హిందుత్వాన్ని కాపాడుతున్నట్టే బ్రాహ్మణులు వైశ్యులే మన ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ లో 10% కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ లో వాటా ఎందుకు కావాలంటే వైశ్యుల కోసం అది అర్థం కావాల్సినటువంటి విషయం. చాలా డెప్త్ సబ్జెక్ట్. ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి కులాలు ఒక వైశ్యుడు, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక కమ్మ, ఒక వెల్మ. ముస్లింలు కూడా చాలా తక్కువ పర్సెంట్ ఓసీ సర్టిఫికేట్ వాడు క్లెయిమ్ చేయరు. ఒక ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొంతమంది మమ్మల్ని మాత్రమే ఓసీ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తారు. రిజర్వేషన్ కోసం మాత్రం మొత్తం కూడా బీసీలు. ముస్లింలలో కూడా కులాలు చాలా ఉన్నాయి. ఈ రోజు వాడు చెప్పింది మన అసెంబ్లీలో, మేము ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఏమంటే 2000 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చింది. అదే జనాభా కంటే డబల్ జనాభా ఉన్నదని మనం 1000 కోట్లు అడుగుతున్నాం. మనం అడిగినా కూడా నిజాయితీ అడుగుతుంది. మాకేమవుతుందో మేము 5% సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడగానే సమగ్ర కుటుంబ సర్వే జూలై 18, జూలై 18 2 రోజుల్లో సమగ్ర కుటుంబ సర్వే ఇస్తే ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వచ్చినటువంటి జనాభా శాతం ఏంటంటే 4.5% మన జనాభా ఉంది, 0.5% వెలువ సమాజం ఉంది, అదే 0.5% అమ్మ సమాజం
పనిచేస్తున్నటువంటి సమాజంలో 39 మంది శాసనసభలో చట్టసభలో ఈ రోజు 6 మంత్రులు. అదే వర్గ సమాజ వర్గం సంబంధించిన మనం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి కమ్మ సమాజ వర్గం అనేది తెలంగాణలో కమ్మ సమాజ వర్గం లేదు, మన కమ్యూనిటీ కాదు. కానీ మైగ్రేటెడ్ అయ్యి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సమాజ వర్గం ఈరోజు డామినేట్ చేసే విధంగా 6 శాసనసభ్యులు. మనకి ఎక్కడ పోయింది సోయి, ఎక్కడ కమ్మం, మొత్తం ప్రపంచంలో ఏ కమ్మవాడైనా అక్కడ నిలబెట్టే గెలిపించుకుంటాం, దానికోసం పనిచేస్తాం. మనం ఏం చేస్తున్నాం, మనం నిలబెట్టడానికి కనీసం పోటీ చేసే అభ్యర్థులు తప్పలేనటువంటి పరిస్థితి. ఏ పార్టీలను నేను టీఆర్ఎస్ ఉంటావా, బీఆర్ఎస్ ఉంటావా, బీజేపీ ఉంటావా, కాంగ్రెస్ ఉంటావా, వాట్సాప్ లో రాగానే హిందూ ధర్మం నుంచి రామాలయం నుంచి రాగానే అన్న జై హిందూ జై శ్రీరామని మనం వాట్సాప్ లో పెడతాం. కానీ పార్టీల పని నువ్వు హిందూ ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడుతారో నీ వైశ్య ధర్మాన్ని కూడా కాపాడు. నీ వైశ్య జాతి కోసం నువ్వు ధర్మాన్ని ఆచరించు. వైశ్యుల కన్యకులు వైశ్యుల కన్యకులు అది చేయాల్సినటువంటి బాధ్యత. గౌరవ పెద్దలు విద్యాసాగర్ మాజీ గవర్నర్ గారు ఒక సందర్భంలో వాళ్ళకి వచ్చి మీటింగ్ పెడుతున్నటువంటి నేపథ్యంలో రాత్రి కాలాతీతం అయితే 9 గంటలు అయింది, 9:30 అయితే వాళ్ళ కార్యకర్తలు వచ్చి సమావేశం అయిపోయింది. మరి ఎట్లా ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు కాడే ఎందుకంటే మనం వెంటనే సత్రం ఉన్నది వయసున్నది అద్భుతంగా రాత్రి 11 అయినా 12 అయినా భోజనం పెడతారు, దానిలో ఉన్నటువంటి వాళ్ళ వయసులు అని చెప్పి. కానీ మన అక్కనే వాడుతుంది కరివేపాకు. ఇంతకుముందు సోదరు చెప్పిగా కరివేపాకు లాగానే వాడుకోడు. మన కరివేపాకు కాదు, మసాలా కావాలి. మసాలాని వడ్డించేటువంటి పరిస్థితి ఆ ఘాటు వెళ్ళాలి. ఆ ఘాటు 10 రోజులు దాని తర్వాత 12 రోజులు ఆ ఘాటు కోసం ఈ వైశ్యం కాసేది ఒక వైశ్య కర్జాలని చెప్తుంది. మరి దానికోసం మన పని మిమ్మల్ని ఏమనట్లేదు. ఇక్కడికి వచ్చి మనం చందాలు ఏంటి, లేకపోతే మేము గుడి కడతాం, సత్రం కడతాం, లేకపోతే అన్నదానం చేస్తాం మేము అడగలేదు. మీరు అన్నదానం చేస్తారు, అద్భుతంగా అన్నం పెట్టేటువంటి సంస్కృతి ఉన్నది మన వైశ్యులకి. సమాజ సేవలు ఇవ్వకుంటాయంటే మన ముందు ఉండేది మన ఒక్క వైశ్యులు. సమాజ సేవ కోసం ముద్ద అంటారమ్మా అని తమిళనాడులో ఉన్నటువంటి ఒక జడ్జి గారి భార్య 1957లో పద్మభూషణ్ అవార్డు భారత ప్రభుత్వం ఇచ్చింది. ఓన్లీ బికాజ్ వైశ్య చేసేది అన్నదానాలు చేసింది. అంటే ఆ రోజుల్లో మన ప్రభుత్వాన్ని గుర్తించింది. అన్నదానాలు పెట్టి నీళ్ళు అంటే మన వైశ్యులు అది పని చేద్దాం. రోజు అన్నదానాలు చేసుకోవడం చేయలేని, సన్మానాలు చేస్తే చేయలేని, మనం ఒకటే ఒక రోజు జరుగుతున్నాం. అక్టోబర్ 1న ఒక 10 గంటల 12 గంటల మా ప్రేమ చెప్పినట్టు 9 గంటల ఎన్ని గంటల అవకాశం ఉంటే అన్ని గంటలు మీరు వచ్చి సభను విజయవంతం చేసి 1 లక్షల పైన గంటలు వస్తే హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయింది. హైదరాబాద్ దిగ్బంధం అయిందంటే ఈ మొత్తం పాలకులకు తెలుస్తుంది. రేపు ఎక్కడ ఎక్కడైతున్నావు దాదాపు 25 నియోజకవర్గాల్లో 10,000 పైన ఓట్లు ఉన్నటువంటి పర్సెంటేజ్ ఉన్నటువంటి మన వైశ్య జనాభా 25 నియోజకవర్గాలు శాసించవచ్చు. 20,000 ఉన్నటువంటి పైన ఉన్నటువంటి నియోజకవర్గాలు 10 లేదు. ఆ 10 నియోజకవర్గాలు మనం శాసించగలిగితే, లేకపోతే 25 నియోజకవర్గాలు శాసించగలిగితే తప్పకుండా వైశ్యుల కాడికి ఏ ప్రభుత్వమైనా పాలకుడైనా ప్రతిపక్ష నాయకుడైనా మన ఇంటి కాడికి వచ్చి మీకు కావాల్సినటువంటి మేనిఫెస్టో మేము పెట్టాం, మీ 7 డిమాండ్ అవసరం ఇంకా 3 డిమాండ్ పెట్టండి, మా ప్రభుత్వానికి వస్తే ఆ 10 డిమాండ్లు తీర్చే బాధ్యత మాది, మా విజయశ్రంగాలు వేసుకుంటారు. దాని తర్వాత మా కార్యక్రమం వెళ్ళిపోతాం. జనరల్ మంత్రులు ధర్నా పెట్టాం. కమిషన్ కావాలంటే ఒక చట్టసభలో కమిషన్ ఏర్పాటు చేయాలంటే న్యాయవాది మిత్రులు చెప్పాలి. కమిషన్ ఏర్పాటు చేయాలన్నప్పుడు రాజ్యాంగ దగ్గర ఉండాలి. కాబట్టి రాష్ట్రపతి దగ్గర కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జనరల్ మంత్రులు ధర్నా పెట్టాం. ఇబ్బంది లేదు, దాన్ని కూడా పోవచ్చు. మన నాలుగు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాటుకు సంబంధించినటువంటి మా ఆర్టీఐకి సంబంధించినటువంటి పితామహులు సుభాష్ చంద్రరావు అని ఉన్నాడు. ఆయన అడిగిన కమిషన్ అంటే మీకు శాసనసభ చేస్తే అది దాని పంపించగలిగితే అది సరిపోతుంది తప్ప మనకి ఏమని ఈరోజు చెప్తుంది. అద్భుతంగా సేవా కార్యక్రమాలు ఇస్తుంది. ప్రతి దాన్ని ఇంకొకటి కూడా చేస్తుంది. జాతీయ నాయకులు రుణం చేసుకునేటప్పుడు మహాత్మా గాంధీ అనగానే మనలో మనకు దండలు వస్తుంది. వేరొకరు ఉన్నాడు. ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నాడు అంబేద్కర్ సంఘంతో సంబంధించి మనం పోతే మన పిల్లలే స్టేజ్ ఎక్కలేదు. నువ్వు ఎందుకంటే తెలిసిన వారు నువ్వు ఎక్కలేవు. నీ కమ్యూనిటీ మీటింగ్ లో నువ్వు నీ కులపోతే పెద్దది గొడవ గరీబ్ ఉంటే పెద్ద మనుషులు లేకుండా వాళ్ళు తీసుకొచ్చి స్టేజ్ మీద ఉంచుకుంటే సన్మానం అది అది కాదు. దాని ద్వారా నీకు నిజాన్ని కనిపిస్తుంది. నీలో పట్టుదల ఉంటుంది, నీలో కసి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని బాగా తీసుకుందా చిన్న కిరాడు చిరువాళ్ళకు భరసి ఇవనుకోరు పట్టుచీరలకు లేకపోతే ఇక పంచభక్ష భగవనాలకు లేదు. వాళ్ళకి భరోసా వాళ్ళకి పిండికి ఉంది. ఒక కుటుంబేశ్వరు విద్య నేర్పండి, స్టూడెంట్స్ నేర్పండి. ఆ విద్య ద్వారా ఏం సాధించుకోవాల్సిన విషయంలో దాన్ని చేస్తావు. నీ హక్కులు కోల్పోకుండా కాపాడే బాధ్యత స్టూడెంట్స్ ఉంటారు. ఈరోజు అద్భుతంగా మన పిల్లలు చదువుతున్నారు. విదేశాలకు ఎదుగుతుందంటే ఇక్కడ అవకాశాలు లేక ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు ఎక్కడ పోతున్నారు. కానీ ఇంకొకటి కూడా ఉంటుంది. అదే కనుక జరిగితే అప్పు సప్పు చేసి పోతున్నారు తప్ప సాధ్యమైనంత 70% అప్పులు పోతున్నారు. దాన్ని చూడాల్సినటువంటి బాధ్యత మనం. దానికోసమే ప్రభుత్వం పెద్దల పాత్ర వహించాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కూడా మనం
ఆంక్షల కోసము రాజకీయంగా ఏదో పదవుల కోసం నేను కానీ మా ప్రేమ లేదు. దశాబ్ద కాలం ఆయన కార్పొరేషన్ గురించి అడుగుతూనే ఉన్నాడు. ఎన్నో సందర్భాలు అడుగుతాడు, అన్న నువ్వు ఎందుకు రావన్నావు, నువ్వు ఎందుకు అడుగు, కార్పొరేషన్ సమయం వస్తుంది. ఆ సమయం వచ్చేది కార్పొరేషన్ అక్కడ కాదు, కార్పొరేషన్ అయ్యా కార్పొరేషన్ కంటే గొప్ప చాలా అంశాలు ఉన్నాయి. దాన్ని అన్ని తీసుకొచ్చే బాధ్యత వేసుకుంటా కలిసి పనిచేద్దాం, జోడులాగా పనిచేద్దాం. దానికోసం విద్యావేత్తలు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘాల్లో ఉన్నటువంటి మీద శాఖల మీద హోదాలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమేకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత చాలా మందికి అర్థం కాదు. మన అంతా కమ్యూనిటీలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాయని వాడు ఎక్కడ వయసులో చెప్పుకోడు, సోమరుడు చెప్పుకుంటే ఆ ఆఫీసులో నారాయణ అని చెప్పి చెప్పుకోరు. వాళ్ళని నమ్మవలసిన బాధ్యత ఉంది. ప్రపంచంగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఉపాధ్యాయులు టార్గెట్ చేయాలి. మన దగ్గర జగిత్యాల టౌన్లోనే నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు 150 నుండి 200 మంది టీచర్లు. ఒక టీచర్ 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఒక టీచర్ ఎంతో మంది సమాజానికి చేయగలరు. ఒక రామమందిర ఒక బీసీ సమాజం మేలుకొలిపితే రామమందిర వయసు అనే సంగతి ఎవరికి తెలియదు. కానీ ఆయన నేర్పడం వల్ల ఒక ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, ఒక రాణు ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఒక నితీష్ కుమార్ వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. కానీ మన తెలంగాణ సమాజంలో తెలంగాణ వయసు జాతరలో ఆయన ఎక్కడ పెట్టుకో మనం గౌరవించుకున్నటువంటి దాంట్లో మనం ఉండలేము. ఎవరు గౌరవిస్తుంటే మన మాసం ప్రెసిడెంట్ వచ్చినా, ప్రపంచ మాసం వచ్చినా, ఇంటర్నేషనల్ రిజిస్ట్రేషన్ వచ్చినా వాళ్ళ శాంతి గొప్పలు మన సన్మానం చేయాలి. అన్న నువ్వు బాగా చేసావు, నువ్వు తోడు తొండేవని చెప్పాలి. అది కాదు నాకు భరోసా. నీకు ఆర్థిక భరోసా, సామాజిక భరోసా, అక్కడ ఉన్నటువంటి మన వయసు జాతి కోసం నువ్వు ఎవరైతే చేస్తున్నావో నీ చిన్న గ్రామాల్లో పల్లెటూరులో ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొన్న విధంగా వారికి ధైర్యాన్ని చెప్పే భరోసా కావాలని చెప్పి వయసు వికాసం నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఇంకొక అంశం ఉంటుంది. కొంతమంది మహాసభ నాయకులు ఇంటర్నేషనల్ వయసు పెట్టు, ఇది మన సంబంధం లేదు, మనం ఏమి ఐసీ తీవ్రవాదులు కాదు. ఈ సందర్భంలో మీకు చెప్పుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా కావచ్చు, మీరు ఉన్నటువంటి నాయకులు మీరందరూ నిశ్చితంగా మీ బాధ్యత అనుకోండి. మనం కార్తీక వన భోజనాలకు ఎక్కడైతే పోతామో, కార్తీక వన భోజనాలు పోయేటప్పుడు పిల్ల పాపతో పోతాం. ఒక్క రోజు నా కోసం, మన కోసం, మన జాతి కోసం, ఒక కర్తవ్యం కోసం, ప్రభుత్వాన్ని చెప్పడం కోసం ఒక్క రోజు మీ బాధ్యతలు తీసుకొని మీకున్నటువంటి కార్లో, మీకున్నటువంటి లారీలో, మీకున్నటువంటి డీసీఎంలో, మీకున్నటువంటి ఆటోలో స్వచ్ఛందంగా కదిలేయండి. మనం ఏం అడుగుతలేం, ప్రభుత్వాన్ని ఏమడుతలేం, వైశ్య జాతిని ఏమడుతలేం, ప్రేమలో కార్యక్రమంలో పుస్తకంలో ఏమడుతలేం. ఒకటే ఒక రోజు మీరు పనిచేయండి అంటున్నాం. ఆ ఒక్క రోజు శాతం పనిచేసి మీరు ఎంత విషయం దగ్గరకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్ళి కనీసం ఆనందమైనటువంటి విశేషంగా స్ఫూర్తి తీసుకొని ఒక 25,000 మంది వెనక్కి వస్తే 2 లక్షల మందితోటి మనం సభ చేయాలి. ఒక ధర్మబుద్ధి చేస్తే 2 రోజులు కష్టపడేది సత్తన 45,000 మందిని చూసాను ప్రత్యక్షంగా. నేను ఇప్పుడు 4 గంటలు వెళ్ళాడు, 4 గంటల కూడా 40,000 మంది ఉన్నారు. మరి అటువంటి సభ ఇక్కడనే చేసినప్పుడు మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి జనాభా, మనకున్నటువంటి డిమాండ్స్, మనకున్నటువంటి పట్టుదల, మనకున్నటువంటి కాంక్ష, దేశ రాజధానిలో నడిపొడ్డున చేసేటువంటి అద్భుతమైన సభ మొత్తం జాతీయ మీడియా ఉంటుంది, రాష్ట్ర మీడియా ఉంటుంది, ప్రపంచ మీడియా ఉంటుంది, మనకున్నటువంటి సోషల్ మీడియాలో, సైన్స్ మీడియాలో మొత్తం వాట్సాప్ ఆ ఒక్క రోజు 2 రోజుల ముందు మనకు కార్యాచరణ చెప్తారు. మీకున్నటువంటి వాట్సాప్ స్టేటస్ లో మొత్తం వైశాఖ విజయవంతం చేయడం 48 అవర్స్ పెట్టుకోండి. ఎవరు స్టేటస్ చూసినా మన స్టేటస్ చూస్తున్నాం, ఎంతమంది చూస్తారని మనం రోజు చూస్తే కదా ఆ 2 రోజులు వైశాఖ విజయవంతం చేయడానికి పెట్టుకుంటే తద్వారా సమాచారం మొత్తం పాలనలో పోతుంది. ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్పీ ఉంటుంది. దాని ద్వారా మనం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి చెప్తే 7 డిమాండ్ అయిపోతారు. మీరు విశ్రమించారు. మొన్నటి రాష్ట్ర సత్రాన్ని తెలంగాణ ఉద్యోగులు ఉద్యోగాలుగా పనిచేసిన తెలంగాణ ఉద్యమ రూపం తెలుసు, ఉద్యమ స్వరూపం తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో కళ్ళతోటి చూసినటువంటి 14 సంవత్సరాలు కేసీఆర్ గారు పనిచేస్తుంది. ఒక ద్రోణాచారానికి ఏకలు వినాలను ఆ గురు శిష్యులు బంధం ఉన్నది మాకు. ఆ సందర్భం నాకు తెలుసు కాబట్టి ఉద్యమాన్ని ఏ రకంగా తీసుకోవాలి, ఉద్యమ రూపాన్ని స్వరూపాన్ని ఏ రకంగా తెలియజేయాలి. ఎక్కువ పోయి పిచ్చి పిచ్చి గాలి గాలి అవుతున్నాడు. ఎంఆర్ఓ కాడికి పోయి ఇద్దాం, లేకపోతే ఆడియో మీద ఎంఆర్ఓ ఆడియో మనకు పర్లేదు. మనకి ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ గారి ఉంది. సీఎం గారి కాడికి పోదాం, లేకపోతే మంత్రుల కాడికి పోదాం. ఏ రకంగా రూపాన్ని తీసుకుపోదాము, ఏ రకంగా ఆకాంక్ష చెప్తాము. వీటన్నిటికంటే ముఖ్యం ఎలక్షన్ దగ్గరలో 4 రోజులు ఇప్పుడు ఇంకో వారం 10 రోజులు అన్ని పార్టీలు కూడా అనౌన్స్ చేస్తాయి. అప్పుడు మన దగ్గరకు వస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసేది 1000-2000 ఓట్లతో ఓడిపోయినటువంటి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది కీలకంగా ఉందని విషయం మనం చెప్పాలి. బాబు మా వయసులతో ఆడుకుంటున్నాం, అదే ఆత్మగౌరవం కోసం మేము పనిచేసాం, అదే ఆత్మగౌరవం కోసం మళ్ళీ పొడి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని స్థాపించడు, 53 రోజులు నిరాదీక్ష చనిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. అదే ఆత్మగౌరవం కోసం మా వాసవి మాత బయటికి వెళ్ళింది. ఆత్మగౌరవం చంపుకోకపోవడం వల్లనే ఆమె అర్థం
ఇస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం కాబట్టి దానికోసం మేము వైశ్య గర్జన చేస్తున్నాం. అదే ఆత్మగౌరవం ద్వారా అక్కడ సాయంగా మేము పోరాటం చేస్తున్నాం చెప్పి ఆ గర్జన కార్యక్రమం చేస్తున్నాం. దానికోసం మీరందరూ కాలాతీతమైన ఇంత ఓపికతో విన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ వైశ్య గర్జన కోసం మరొక కార్యక్రమాన్ని తీసుకున్నాం. త్వరలో ఒక మీటింగ్ని సిరిసిల్లలో జగిత్యాలలో లేకపోతే కరీంనగర్ నడిగొడ్డులో ధర్మపురంలో పెట్టి మరొకసారి ఆ భోజన ఫంక్షన్ మరి అలాగే ఎవరు ఎంతమంది ఇక్కడ కథానాయకులు కేసీఆర్ మాటి చెప్పాడు తెలంగాణ ఉద్యోగంలో ఎవరు లీడర్ కాదు, ఎవరు కాడే కథానాయకుడు కావాలి. వైశ్య గర్జనకు ఎవరో లీడర్ వచ్చి కాటే సత్రానికి వచ్చి ఎవరు చేస్తాడు బస్సు పంపిస్తాడు లేదా కృష్ణాసింగ్ ఫోన్ చేద్దాం మీటింగ్ పెట్టా సత్రంగా నాకు బస్సు అడగదు. మన బాధ్యతలే మన జాతి కోసం మనమే పనిచేస్తున్నాం. మన జాతి బిడ్డల కోసం రేపు రాబోయే తరం కోసం మనం మాట్లాడుతున్నాం. రాబోయే పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన దాంట్లో హైదరాబాద్ లో చాలా మంది ఈరోజు చైతన్య నారాయణ గాయకులు చదువుతున్నటువంటి మన పిల్లలు ఉన్నారు. అబ్బాయిగా అమ్మాయిగా హైదరాబాద్ చదువుతున్నారు. ఆ రోజు ఆందోళన ప్రధాని కూడా సెలవులు అక్టోబర్ గాంధీ జయంతి ఒక గాంధీని స్ఫూర్తిగా తీసుకుంటారా మన రాష్ట్రం కాకుండా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో గాంధీని స్ఫూర్తిగా తీసుకోండి, ఒక శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకోండి, ఒక దర్శి విద్యార్థి ఆదర్శంగా తీసుకోండి, ఒక జైలు మల్లయ్య తీసుకోండి, ఒక రాజకీయ రామయ్య తీసుకోండి, లేకపోతే ఒక భూమతి కృష్ణమూర్తి గారు తీసుకొని వైశ్య గర్జనని మనం అద్భుతంగా దాన్ని నిర్వహించుకున్నాం. దాని ద్వారా మనకు ఉన్నటువంటి పిల్లలు హైదరాబాద్ ఎవరి పిల్లలు చదువుకున్నాం వారి పేరెంట్స్ అందరూ కూడా ఆవిడ రండి ఆ పిల్లల్ని కూడా తీసుకొని రండి. దాని ద్వారా స్ట్రెంత్ తెలుస్తుంది. మనం నిజంగా ఎంతమంది ఉన్నామని తెలుస్తుంది. వాళ్ళు ఉత్తాన్ని మాట్లాడుతున్నారు, అవహేళనగా మాట్లాడుతున్నారు. మీరు ఎంతమంది ఉంటారు కోకటోళ్ళు ఎల్లు ఉండేవారు. వైశ్య కమిషన్ ద్వారా కోకటోడు అంటే ఆర్టికల్ 14 ప్రకారం అనేక ఆర్టికల్ 14 ప్రకారం ఏం చెప్తారు, ఏ కులాన్ని దూషించినా ఏ కులాన్ని కులం పేరు పెట్టి దూషించిన శిక్షాలుడే. దాని మీద కేసులు ఉన్నాయి. మనం కూడా అదే సెక్షన్ వర్తిస్తుంది. మనం కూడా కేసు పెట్టవచ్చు. దానికోసం మన ఆత్మగౌరవం కోసమే మనం వైశ్య కమిషన్ అంటున్నాం. వైశ్య బంధు అంటున్నాం. దళిత బంధు ఇచ్చినా, బీసీ బంధు ఇచ్చినా, మైనార్టీ బంధు ఇచ్చినా మనం వాళ్ళకి ఇచ్చేందుకు మనకి ఇబ్బంది లేదు. మనం ఎందుకంటే గౌరవం ఎప్పుడు అగ్రవాళ్ళు మేమే పెట్టేస్తాం. మేము చాలా పోటీ పడి మా సంఘాలని సత్రాలని అన్నదానం చేస్తున్నాం. నువ్వు ఇచ్చేది పెట్టారు కానీ భరోసా ఇస్తుంది ప్రభుత్వం. ఆ ₹1,00,000 మనకు లేక కాదు. మన అందరూ మనకు రైతుల్లో ఉన్న సేట్ అందరూ వస్తే ఒక కార్పొరేషన్ పెట్టడం 2,000 కోట్లు 5,000 కోట్లతో మనమే పెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భరోసా ఉంటుంది. చట్టపరంగా మనకు రావాల్సినటువంటి హక్కు ఉంటుంది. చట్టపరంగా న్యాయపరంగా మనకు ఒక రక్షణ ఉంటుంది. ఆ రక్షణ కోసమే వైశ్య కమిషన్ ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ వస్తే మిగతా కులాలు వెనుక పోతాయి. మన కులం ఎంఆర్పీ తీసుకున్నటువంటి ఉద్యమం ఏదో మందకృష్ణ తీసుకున్నటువంటి ఉద్యమంలో ఎంఆర్పీ కీలకంగా తీసుకుందంటే 59 ఉపకులాలు ఉన్నాయి మాదిగ సమాజంలో. ఆ సమాజంలో అత్యధికంగా నష్టమైంది ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ సమాజం. మానవాళ్ళు ఎక్కువ మంది చదువుకొని ఉద్యోగాలు. మనం కూడా ఏమంటాం ఈరోజు ఈడబ్ల్యూఎస్ వర్గీకరణలో రెడ్డి సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం, బోటాబోటి ఉంటాం. మనకంటే తక్కువ సామాజిక వర్గం పర్సెంటేజ్ పరంగా నిష్పత్తి జనాభా నిష్పత్తి ప్రకారం వెనక అమ్మ బ్రాహ్మణ తక్కువ ఉంటారు. వాళ్ళు పేదవ వర్గం వాళ్ళు ఒక్కరు పోతున్నారు, మనం తక్కువ పోతున్నాం. అందుకోసమే రాజకీయ వాటా కోసం అదే జనాభా నిష్పత్తి ప్రకారం మన కనుక రాజకీయ వాటా వస్తే రేపు రాబోయే కాలంలో ఇంకా 34 అసెంబ్లీ స్థానాలు వస్తాయి. రేపు చట్టసభలో మనకు అవకాశం ఉంటుంది. 153 అసెంబ్లీ స్థానాలు అయితే 20 పార్లమెంట్ స్థానాలు అయితే ఒక 2 పార్లమెంట్ పంపుకోవచ్చు, 10 మందిని చట్టసభ తెలుసుకోవచ్చు. ఇంకొక మిత్రుడు లేడు 40 మంది శాసనసభ్యులు, 40 మంది లేరు. మనకు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 15-16 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు చట్టసభలో గవర్నర్ కోట మీద నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడే నిజాం నుంచి నాట హనుమాన్ అని చెప్పి ఒక ఎమ్మెల్సీ నామినేట్ చేస్తే 1952 తను నెహ్రూ గారు నిజామాబాద్కి వస్తే ఒక 10,000 డబ్బులు ఒక 1000 వెండి నాణాలు ఇచ్చినటువంటి గంట దాతృత్వం చూపించారు. అంటే అట్లాంటి తెలంగాణ ప్రాంతం తెలంగాణకు ఓర్పు ఎక్కువలేదు, సహనం ఎక్కువలేదు, కానీ ఆవేశం ఎక్కువలేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు కర్రగాంచి వాత పెడుతుంది. దానికోసం వైశ్యం కూడా ఎంతో వైశ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో 2 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి వారిని కూడా గుర్తించినాము. రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా సహాయం అందించింది. ప్రభుత్వ పరంగా ఏం రావాలో అవి కూడా ఇప్పించేదాకా ఉపయోగిస్తుంది. వైశ్యం ఎక్కడ తక్కువ కాదు. మన తిరిగి వాళ్ళని పక్కన పెట్టండి. గర్జించాల్సినటువంటి సమయం ఆసన్నది. దాన్ని గర్జిద్దాం, గర్జనను విజయవంతం చేద్దాం. ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరికను డిమాండ్ ఒక సబ్మిషన్ వాళ్ళు ఏ రకంగా తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు. మన సంఘం కొట్లాడాలి. సంఘం కోసం సంఘంలో ఉన్న కుర్చీల కోసం మన పంచాయతీ కాదు. వాళ్ళందరినీ తప్పుకొని పోతాం. రాకపోతే ఏ రకంగా రప్పాలో మాకు బాగా తెలుసు. తెలంగాణ రాష్ట్ర సాధన ఈ సంఘాన్ని దగ్గర పెట్టడం కష్టమైన పని కాదు. దానికోసం మేము నిజాయితీగా పనిచేస్తాం, నిఖచ్చిగా ఉంటాం, ముక్కు సూడిగానే వ్యవహరిస్తాం. ఎందుకంటే మన నిజాయితీ నిష్కలంగా ఉంటాం. వేరే మాకు ఎలాంటి ఆవేషన్స్ లేవు.
పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ నాయకులందరికీ మరోసారి శిరస్సు నమస్కరిస్తూ జై తెలంగాణ.